You never had any moments of realizing love, Shekhar, in your college days or? అంత నేను లవ్ చేయలేదు అందుకే తీయగలుగుతున్నాను. దట్ ఈస్ అ బ్రిలియంట్ వన్. లేకపోతే తీయలేరా? ఏమో బ్రిలియంట్ ఆన్సర్ దట్ ఇస్. శేఖర్, పాత సినిమాల్లో మీకు నచ్చిన 2 పాటలు మా కోసం వాడు పాడాలి. నచ్చిన ఒకటి అంటే ఒక పాట పోనీ. నాకేమో నేను కూడా అందుకుంటా మీరు పాడితే. మీరు చెప్పండి దాని పాట. నాకు ఏదన్నా తెలుసు అన్నాను కదా. మిస్సమ్మ, గుండమ్మ కథ మీ ఇష్టం. ఈ నవనవాభ్యుద విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ నీవేలే. ఇది మీకు తెలియదేమో అసలు మిస్సమ్మ. అస్సలు తెలిసి విన్నాను. ఎందుకు వినలేదు? ఇది మిస్సమ్మలో బెస్ట్ సాంగ్. కానీ చాలా మందికి తెలియదు. చాలా మందికి రాబోయే చందమా లేకపోతే బృందావనం అది అందరిది అని ఉంటుంది. కానీ ఓకే, అది కాక ఇది ఎందుకు పాడానంటే నేను ఇలాంటి మన సినిమాలో ఇప్పుడు ఇదేంటి నాకంటూ ఉందంతా ఇక నీకే అని వస్తుంది. అది అవును, మీ సినిమాలో మీరు ఎలాగో అవి ఇన్స్పిరేషన్స్ చాలా విన్నాం కదా. ఇది అసలు ఇన్స్పిరేషన్ కాదు, లిరికల్లీ కూడా కాదు, కానీ అసలు జనరల్ చెప్తున్నాను. కానీ యాజ్ వి క్లోజ్ లవ్ స్టోరీ అంటున్నాం కాబట్టి, లవ్ స్టోరీస్లో దేవదాసు పారో తర్వాత ఇలా విడిపోయిన జంటలు ఉంటారు కదా, ఒకరి కోసం ఒకటి చచ్చిపోవడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం డిప్రెషన్తో, ఇలాంటి వాటికి మీరు ఏమైనా సందేశాత్మక సినిమా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వర్కౌట్ అవ్వలేదంటే బాస్ అది కుదురుతుందా? ఆర్ యూఆర్ టూ ఐడియలిస్టిక్ టు బిలీవ్ ఇన్ దట్ పాసిబిలిటీ? మన ఇండియన్ సినిమాలో కెన్ యూ ఇమాజిన్ హీరో హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు, ఎక్స్కి ఇంకోళ్ళు దొరికారు, వైకి ఇంకోళ్ళు దొరికారు, చేస్తున్నారు కదా, చేశారు. కానీ అది మరీ న్యూ ఏజ్ సినిమాలో కనిపిస్తుంది, మెయిన్ స్ట్రీమ్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి అండర్స్టాండ్, సినిమా లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. సినిమా లాంగ్వేజ్లో లవ్ స్టోరీ అన్నప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ గ్రేట్ లవ్ and we take up a story, we are talking about that. So there is this other genre where you're talking about a romantic comedy or something, romance exists and some fleeting romance or something like that, this happens. But oka love story antene oka ante is like నేను ఫస్ట్ టైటిల్ కార్డ్లో చెప్తాను, నాకు మాట గుర్తురావట్లేదు సరిగ్గా, కానీ అంటే ఇన్ని ఏ ప్రేమకు తప్ప దేనికి ఇన్ని కంచెలు ఉండవు, ప్రేమ గురించి తప్ప ఇన్ని యుద్ధాలు చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇన్ని ఏ అడ్డంకులు ఏమున్నా కానీ ఏ గెలుపు ఓటముల అదేంటి కట్టుబాట్లు, కాలాలు కట్టుబాట్లు, గెలుపు ఓటముల మధ్య ఎప్పటికీ నిలిచేది వెలిగేది ప్రేమ మాత్రమే అని. దిస్ ఇస్ ద టైటిల్ కార్డ్. సో ఆ నేపథ్యం ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ సలీం అనార్కలియో, లేకపోతే నేను ఇక్కడ చాలా హైదరాబాద్లో మీకు తెలియని చాలా మెన్షన్ చేశాను, మీరు చూసుంటారేమో ఆ పాటని. ప్యారానా పూల్ అని, కులీ కుతుబ్ షా బాగుమతి లవ్ కోసం యూస్ టు క్రాస్ మూసీ. అవును, మూసీ క్రాస్ చేస్తే వాళ్ళ ఫాదర్ నువ్వు ఎందుకురా మునిగిపోతావేమో అని బ్రిడ్జ్ కట్టి నువ్వు నడిచేళ్ళు అన్నాడు అనమాట. అది ప్యారానా పూల్ అంటే బ్రిడ్జ్. ఇప్పుడు పురాణా పూల్ అయింది అది యాక్చువల్లీ. ప్యారానా పూల్ హస్ బికమ్ పురాణా పూల్. ఓల్డ్ అనేది అంటున్నారు కానీ దట్ ఈస్ ఒరిజినల్లీ కాల్డ్ ప్యారానా పూల్. సో అది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు కాయగూరలు అవి అమ్ముతుంటారు కానీ దట్స్ అ ల్యాండ్ మార్క్ చరిత్ర హైదరాబాద్. అలాంటి బోల్డ్ చరిత్రలు ఉన్నాయి ఇక్కడ. సో ప్రేమ కోసం ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఎందుకు ప్రేమ ఎందుకు దోమ అవుతుంది? ఇప్పుడు మనం చంపుకుంటున్నాం ఏందని ఇచ్చి అది టప్ 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 అని. అంటే ప్రేమ అది నిజంగా అయితే ఎక్స్ట్రా మైల్ వెళ్తారు. కానీ సరే శేఖర్, నాలాంటి లవ్ ఫెయిలియర్ కేసులందరికీ వాట్ ఈస్ యువర్ సందేశం? రాజు పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం సందేశాలు ఏమి ఇవ్వలేవు. అంటే నువ్వు చదువుకోరా, నువ్వు చిన్నప్పుడు చదువుకోరా, మంచిగా చదువుకో, బేసిక్గా నువ్వు బేసిక్గా వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేయి, వేరే వాళ్ళతో మంచిగా ఉండు, నువ్వు వేరే వాళ్ళ వాడు ఏమైనా రక్తం కక్కుతుంటే నువ్వు నవ్వకు. బేసిక్ ఇట్లాంటి ఫండమెంటల్స్ తప్ప మనం ఇప్పుడు ఎవరికి ఏం చెప్పలేము. సో ఇది చేయొచ్చు అది చేయొచ్చు ఏం చెప్పలేము. సో ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ అసలు ప్రేమ విషయంలో ఎవరికి ఏం సందేశాలు ఏమి ఇవ్వలేము. సో ఎవరిది వాళ్ళకి పర్సనల్ అది. This is a story. This is a story that's beautifully told, and have look and enjoy. So don't. So I'm throwing a challenge to you before as we wind up. ప్రేమ వర్డ్ తోటి నేనో పాట నువ్వో పాట, నేనో పాట నువ్వో పాట. ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో. నెక్స్ట్
ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. పాడుకోండి. ఓ ప్రేమ పాట, స్పెసిఫిక్ ప్రేమ అక్కర్లేదు. ప్రేమ పాట వర్డ్ రావాలంటే ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి రేయి నిండెను, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. అతనికి నీవు. చాలా వేటూరు గారు నాకు బెస్ట్ సాంగ్. ఆయన ఎన్నిసార్లు అడిగించుకున్నాను. మనసా తుళ్ళి పడకే ఆయన చాలా ఇష్టం ఆయనకి. ఎంత బాగుంటుంది బాబా. ఆయన పాటల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుకోడు, కానీ దీని గురించి చెప్తాడు ఆయన. వేటూరు గారికి మీకు చాలా గట్టి అనుబంధం కదా. నేను ఏమైనా అనేయగలను అన్నీ. ఏం సార్ మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి పాటలు చాలా రాశారు కదా అంటే, ఏంటి బాబు అన్నాడు. అంటే ఇది మాత్రం ఆయన చాలా క్లోజ్గా చెప్పేవాడు. మనసా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పేవాడు రమేష్ నాయుడు గారు. సో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతో శేఖర్ వర్క్ చేయరా మీరు? చేస్తా తప్పకుండా చేస్తాడు. తప్పకుండా త్వరలో. నెక్స్ట్ స్టార్ కాస్ట్ ఎవరు నేను కాకుండా? ధనుష్ సినిమా ఉంది. అఫ్ కోర్స్ నా సినిమా కూడా ఉంది. నేనే కదా లీడ్ ఆ సినిమాలో. ఓకే. మీరు ఇన్ని పనులు బిజీ కాల్ షీట్ ఇస్తారు మీరు? కాల్ షీట్ మీకు ఇన్ని పనుల మీద టైం ఉంటుందా? ట్రై చేస్తా. ఇంకా శేఖర్ సినిమా కాబట్టి తప్పదు. బికాజ్ నాకు హ్యాపీ డేస్ కావాలి, నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు, నాకు లవ్ స్టోరీ కావాలి. అది ప్రతి వాళ్ళకి ఇదే కావాలి లైఫ్లో. ఏం లవ్ బాబోయ్ అసలు అనకూడదు. కానీ శేఖర్ ఈ లవ్ ఒకటి పట్టుకుని ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. శాంతంగా ఉండవలసిన లవ్ రిలేషన్షిప్గా మారి అతలాకుతలం అవుతుంది. తలకెందులు తపస్సు చేస్తున్నారు జనాలు. అవునా కదా? ఒప్పుకుంటారు ఒప్పుకోరా? మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందు కన్నా అందమే లేదు. ఇది నచ్చలు. అవును, పర్ఫెక్ట్. అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు. దేవదాస్ ఫిలాసఫీ వద్దన్నారు, మనకు వద్దులేదు. దేవదాస్ ఇస్ రాంగ్ అని జస్ట్ జనరల్ సింగింగ్. సో ఆ విధంగా లవ్ స్టోరీ ఇస్ జస్ట్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ఒక బజ్ అండ్ హై అండ్ ఇట్స్ అ వెరీ కాన్స్టెంట్ అండ్ హెల్దీ కైండ్ ఆఫ్ అ బజ్. కరెక్ట్. ఏదో యూఫోరిక్గా ఇష్టం వచ్చినట్టు లేదు, అది చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. అండ్ రియలీ గ్లాడ్. Go on. We are waiting for your next film already. ఇప్పుడు మధ్యలో ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ సినిమా తిరుగుతూ ఉంటాయి, అదే తిరుగుతూ ఉంటాను, డ్రైవ్ చేసుకుంటా ఒకరిని ఆలోచించుకుంటా ఉంటాను ఏదైనా ఎదుగుతుంది కరెక్ట్ అని. కానీ మ్యాజికల్ మూమెంట్ అంటే ఒకటి ఉండాలి కదా డ్రైవ్, అది దానికోసం తిరుగుతాం. మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే శేఖర్, నీ స్కూల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇండివిజువల్స్గా దే ఆర్ బ్లాసమింగ్ యాజ్ ఆర్టిస్ట్. తమన్నా కావచ్చు, వరుణ్ సందేశ్ కావచ్చు, దెన్ అశ్విన్ నాగి కావచ్చు, ఇంకా విజయ్ దేవరకొండ కావచ్చు. ఎప్పుడు వర్క్ చేస్తాం? ఆ విజయ్ తోటి ఎప్పుడు వర్క్ చేస్తారు చెప్పండి? విజయ్ దేవరకొండ తోట చేస్తా బాగున్నాడు. టాప్ ఇప్పుడు స్టార్ అయిపోయాడు, దొరుకుతాడు చూడాలి. బట్ ఐఎమ్ ష్యూర్ I feel good about it basically. And I never వాళ్ళని అప్పుడు ఇప్పుడు కూడా నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ మై ప్రివిలేజ్ అంటే వాళ్ళు ఏదో నేనేదో గాడ్ ఫాదర్ అట్లా ఉండదు. నా ప్రివిలేజే ఉంటుంది. వాళ్ళు దే కమింగ్ టు మై డ్రీమ్ అండ్ యాక్ట్ అండ్ గో. సో ఇట్ ఆల్వేస్ ఐ కన్సిడర్ దట్ దే ఆర్ డూయింగ్ మీ ఫేవర్ టైపే ఉంటుంది. నేను అలా లాంచ్ చేశాను ఎప్పుడు అనుకోను. నేను ఐ బిలీవ్ దట్ ఆల్సో. ఎవరైనా వస్తుంటే నాకు మ్యాచ్ అయితే మన క్యారెక్టర్స్కి ఐ ఫీల్ గుడ్ మోర్ దెన్ దెమ్ అనమాట. వాళ్ళు బయట నేను సెలెక్ట్ అవ్వాలనుకుంటారు, నేనేమో ఇక్కడ లోపల నుంచి నువ్వు సెలెక్ట్ అయితే బాగుంటారు అనుకుంటాను. இட்ஸ் வெரி டிஃபிகல்ட் டு ஆக்சுவலி ஃபைண்ட் பீப்புள் ஆல்சோ. இப்போல்லாம் பேன் நேஷனல் படம் எல்லாம் எடுக்கிறாங்க, நீங்கள் எடுக்க மாட்டீங்களா? தனுஷ் தி பேன் இண்டியா ఫిల్మే అవుతుంది అది. యా, సో వి రియల్లీ లుక్ ఫార్వర్డ్. అదే చూడాలి. అది అండ్ శేఖర్ కట్టుబొట్టు మాత్రం ఏం మారలేదు. మొన్న కూడా ఐ సా యూ ఇన్ ద ఈవెంట్ స్టార్ వాళ్ళది. You just remain recklessly yourself, rebelliously yourself, and individually and beautifully yourself. Thanks. That is amazing.
థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఓన్లీ వే ఐ క్యాన్ బి అనుకుంటా, అందుకే ఐ మైట్ బి లైక్ దిస్. మాకు కూడా ఆ ఇండివిజువలిజం కొంచెం అంటించేస్తే ఉన్నారు ఎందుకు, యూఆర్ లైక్ స్వప్న, యూఆర్ ఇండివిజువలే కదా ప్రతి వాళ్ళు, యూ రిటైన్ వాట్ యూ. బట్ యు ఆర్ లైక్ యూ మేక్ అ స్టేట్మెంట్ వెన్ యూ వాక్. అంటే శేఖర్ నడుస్తుంటే అసలు ఎవరు దూరం శేఖర్ కమల్ గారు అంటే